వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయ లబ్ధి కోసమే అన్న విజయసాయిరెడ్డి టీడీపీ నాయకులు తనను విజయ్ మాల్యాతో పోల్చడంపై మండిపడ్డారు. దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యాను చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 150 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. అందరికీ కూడా విడాకులు ఇచ్చినటువంటి వ్యక్తి సిపిఐ, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని రాజకీయ పక్షాలతో కూడా జతగట్టినటువంటి వ్యక్తి తిరిగి ఈరోజు ఎన్డీఏ నుంచి బయట వెళ్ళి మళ్ళీ ఒక పార్ట్నర్ కోసంగా, ఒక భాగస్వామి కోసం వెతుక్కుంటూ ఢిల్లీ వస్తూ ఉన్నాడు. రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం కాదు. విజయ్ మల్లయ్య అనేటటువంటి వ్యక్తి 1 మార్చి 2016 రాజ్యసభలో ఉన్నారు. 2 మార్చి 2016 రోజున దేశం వదిలి వెళ్ళిపోవడం జరిగింది. కరెక్ట్గా 10 రోజుల తర్వాత మీరు లండన్ వెళ్ళి మీరు 12, 13, 14 రోజుల్లో మార్చి 2016లో మీరు విజయ్ మల్లయ్యని కలిశారా లేదా అన్నటువంటి దాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు జవాబు చెప్పాలి. 12, 13, 14 మార్చి 2016 తేదీల్లో మీరు విజయ్ మల్లయ్యని కలిశారా లేదా అని మరొకసారి ప్రశ్నిస్తా ఉన్నా. దీనికి చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పాలి. అంతకుముందు 2009 ఎన్నికల్లో కానీ 2014 ఎన్నికల్లో కానీ మొత్తం రాజకీయ విరాళ రూపంలో మీరు 150 కోట్ల రూపాయలు, ఏ వ్యక్తి అయితే 9,000 కోట్ల రూపాయల బ్యాంకుల్ని మోసం చేశాడో విజయ్ మల్లయ్య, ఆ విజయ్ మల్లయ్య దగ్గర నుంచి మీరు విరాళాలు సేకరించారా లేదా 150 కోట్లని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత, రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత మీ మీద ఉంది. ప్రివిలేజ్ నోటీస్ అని అన్నటువంటిది చైర్మన్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి సమర్పించడం జరిగింది. దాని మీద తగిన చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. ఇక విజయసాయిరెడ్డి కమెంట్స్ పై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ అందిస్తారు. సురేష్, విజయసాయిరెడ్డి కమెంట్స్ పై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ అందిస్తారు. సురేష్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయ లబ్ధి కోసమే అన్న విజయసాయిరెడ్డి టీడీపీ నాయకులు తనను విజయ్ మాల్యాతో పోల్చడంపై మండిపడ్డారు. దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యాను చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 150 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. విజయసాయిరెడ్డి కమెంట్స్ పై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ అందిస్తారు. సురేష్, ఇవాళ లోక్సభకు సంబంధించినటువంటి వర్కింగ్ సమయం పూర్తయిన తర్వాత, వాయిదా పడ్డ తర్వాత ఇటు రాజ్యసభ కూడా 11 గంటల నుంచి రేపటికి వాయిదా పడినటువంటి పరిస్థితి. లోక్సభ 11 to 12 టుమారో వాయిదా పడింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీలు విజయ్ చౌక్ లో మాట్లాడారు. అంతకు ముందుగానే వైసీపీకి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఢిల్లీ పర్యటన తెలుగుదేశం పార్టీ ఫండ్కి సంబంధించి నిధులు వసూలు చేశారనేటువంటి అంశాన్ని లేవనెత్తుతూ మార్చి 12, 13, 14, 2016లో విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు సందర్భంలో చంద్రబాబు కలిశారనేటువంటి ఆరోపణను వ్యక్తపరుస్తూ ఈరోజు టీడీపీని టార్గెట్ గా విజయసాయిరెడ్డి మాట్లాడింది. అంతేకాకుండా టీడీపీతో ఇటు గుర్తు లేకుండా పోయారు. కాంగ్రెస్
రైట్, థ్యాంక్ యూ సురేష్. అవాకలు చెవాకలు వల్గర్గా మాట్లాడితే మీడియాలో హైలైట్ అయిపోతామని విజయసాయిరెడ్డి ప్రతిరోజు పార్లమెంట్లో ఏమీ చేయకుండా ఈరోజు కూడా రాజ్యసభలో అతను ఉండి కూడా మిగతా సభ్యులందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అటు రామచంద్రరావు కానీ అన్నాడీఎంకే వాళ్ళు కానీ వెళ్ళేకొచ్చి ఆందోళన చేస్తుంటే ఇతను హౌస్లో ఉండి కూడా రాకుండా ప్రతిరోజు హౌస్ అర్జన్ అయిన తర్వాత విజయ్ చౌక్కి వచ్చి ముఖ్యమంత్రిని వల్గర్గా మాట్లాడితేనే మీడియాలో వస్తుంది అనే ఉద్దేశంతో మీడియాలో హైలైట్ దానికోసం మాట్లాడుతున్నాడు. అసలు రాజకీయాలలో నీ అర్హత ఏంటి, నీ స్థానం ఏంటి, నువ్వు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చినావు? ఒక A2గా ఉండిన దాన్ని బట్టి ఎలిజిబిలిటీ A1 జగన్మోహన్ రెడ్డి, A2గా నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడ కేసులను జాగ్రత్తగా చూసుకునే దానికోసము నువ్వు ఒక బ్లాక్మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి అతను రాజకీయం నడుపుతున్నావు. నీకు చంద్రబాబు నాయుడుకు పోలిక. అసలు నువ్వు మాట్లాడేదానికి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి నీకు అర్హతన్నా ఉందా, ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పి నీకు తెలియజేస్తున్నా. 16 నెలలు జైల్లో ఉండి 13 కేసుల్లో ముద్దాయిగా ఉండి నువ్వు ప్రతిరోజు మీడియాలోకి వచ్చి ఈ మాదిరి మాట్లాడుతున్నావు. రాజకీయంగా అందరూ పోరాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ప్రతిరోజు పోయి కాళ్ళు పట్టుకుంటున్నావు, ప్రధానమంత్రి ఆఫీస్లో ఉంటున్నావు. ఈ విధంగా మాట్లాడితే మీడియాలో హైలైట్ అవ్వాలనుకుంటున్నాం. ఈరోజు కొత్తగా వచ్చి విజయ్ మాల్యాను చంద్రబాబు నాయుడు లండన్లో కలిశాడు, డబ్బులు తీసుకున్నాడు అంటున్నావు. దీంట్లో ఒక 1% కలిసినట్టు కానీ తీసుకుంటున్నట్టు కానీ నువ్వు నిరూపించగలవా? ఒక చిన్న ఆధారం చూపించగలవా? చూపించకుండా పోతే దేనికైనా ఛాలెంజ్ అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఊరికే మాట్లాడడం కాదు, నీకు క్రెడిబిలిటీ లేకుండా మీడియాలో చంద్రబాబు నాయుడు తిడితేనే హైలైట్ అనుకుంటే ప్రజలంతా గమనిస్తున్నారు. నీకు ఏ విధంగా స్థానం ప్రజలు ఇస్తారో కూడా తెలియజేస్తున్నాను. అవాకలు చెవాకలు వల్గర్గా మాట్లాడితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రమేష్ స్పందించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ అందిస్తారు. సురేష్, ధనలక్ష్మి, ఇవాళ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తోట నరసింహన్ స్థాపిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారం కోసం వైసీపీ పార్టీని పెట్టారు, అక్కడ బ్లాక్మెయిల్ కాంగ్రెస్ చేశారు. ఈ రోజు ఏమో బీజేపీ పార్టీతో లాలుచిపడి కేసులు ఎత్తివేసే విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసమే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పి టీడీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్ సందర్భంలో వ్యాఖ్యానించడం జరిగింది. ఒక దుర్మార్గకు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇటువంటి వ్యాఖ్యలు సరైనది కాదు. ఒక రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ముఖ్యమంత్రి టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు. ఇది ప్రజా ప్రయత్నాల కోసం, ఏపీ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయడం తప్ప రాజకీయ ఎత్తుగడలతో, రాజకీయ విమర్శలతో ముఖ్యమంత్రిని విమర్శించడం సరైనది కాదని చెప్పి టీడీపీ ఎంపీలు ఇవాళ విజయసాయిరెడ్డికి కౌంటర్ గా ప్రెస్ మీట్ లో విజయ్ చౌక్ లో పార్లమెంట్ తర్వాత మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.